శోభిత ధూళిపాడ నాగ చైతన్యల నిశ్చితార్థం చాలా సీక్రెట్ గా జరిగిపోయింది. గురువారం ఉదయం హైదరాబాద్లో సంప్రదాయబద్ధంగా వీరి నిశ్చితార్థం జరిగింది. వారిద్దరి నిశ్చితార్థం గురించి హీరో నాగార్జున సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ రోజు ఉదయం 9:42 శోభిత ధూళిపాడతో నాగ చైతన్య నిశ్చితార్థం జరగడం ఆనందంగా ఉందని, ఆమెను మా కుటుంబంలోకి స్వాగతించడానికి సంతోషిస్తున్నామని ఆయన రాసుకొచ్చారు. నాగార్జున కొత్త జంట ఫోటోలను కూడా పోస్ట్ చేశారు. ఆ ఫోటోల్లో నాగ చైతన్య, శోభిత ధూళిపాడ ఎంతో అందమైన ఎథ్నిక్ దుస్తుల్లో కనిపించారు. వారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వారి అభిమానుల నుండి నాగ చైతన్యకు, శోభితకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా నిశ్చితార్థం రోజు కొత్త జంట ఎథ్నిక్ లుక్ గురించి ఎక్కువ మందిని ఆకర్షించింది. కొత్త జంట తమ ప్రత్యేకమైన రోజు కోసం బాలీవుడ్ ఫేవరెట్ డిజైనర్ మనీష్ మల్హోత్రా సాయం తీసుకున్నారు. శోభిత లెహంగాలు, మ్యాక్సీ గౌన్లను విడిచిపెట్టి 6 గజాల చీరలో అందంగా మెరిసింది. ఆమె తన చీర బాధ్యతను మనీష్కు అప్పగించారు. ఆమె చీర ఆకర్షణీయమైన లేత పీచ్ షేడ్లో కనిపిస్తోంది. అంచుల్లో బంగారు తీగలతో డిజైన్లు వేసి ఉంది. ఈ చీర రాయల్ వైబ్స్ ను అందిస్తోంది. సంప్రదాయబద్ధంగా చీర కట్టుకున్న శోభిత చాలా సింపుల్ గా కనిపిస్తోంది. ఆమె చీర ఉప్పాడ పట్టుతో నేసింది. శోభిత తన నిశ్చితార్థానికి ఖచ్చితంగా ఉప్పాడ చీరనే కావాలని మనీష్ను కోరింది. ఆయన ఉప్పాడ చీరనే డిజైనర్ వేర్ గా మార్చారు. చీరకు తగ్గట్టే సింపుల్ మేకప్ ఎంపిక చేసుకుంది శోభిత. మ్యాచింగ్ స్వీట్ నెక్ లైన్ బ్లౌజ్ ను వేసుకుంది. ఆమె ఈ చీరలో చాలా సైగసుగా కనిపిస్తోంది. యాక్సెసరీస్ కోసం శోభిత బంగారు ఆభరణాలను అలంకరించుకుంది. స్టెప్ నెక్లెస్, బంగారు గాజులు, అందమైన జుంకాలతో అచ్చ తెనుగు అమ్మాయిలా ఉంది. న్యూడ్ ఐ షాడో, ఐలైనర్, కాటుక, ప్రకాశవంతమైన హైలైటర్, న్యూడ్ లిప్స్టిక్ షేడ్ తో ఆమె మేకప్ అదిరిపోయింది. ఆమె నుదుటిని పెళ్లి బొట్టును పెట్టుకుంది. తలలో కనకాంబరాలను పెట్టుకుంది. మరోవైపు నాగ చైతన్య ఆల్ వైట్ లుక్ లోకి కనిపించాడు. వీనెక్, ఫుల్ స్లీవ్స్ తో ఐవరీ కుర్తా ధరించాడు. పక్కాగా చెప్పాలంటే నాగ చైతన్య పంచెకట్టులో మెరిసిపోయాడు. పైన కండువా ధరించి స్టైలిష్ గా కనిపించాడు. మెరిసే జుట్టుతో, గడ్డంతో, చిరునవ్వుతో తన నిశ్చితార్థ లుక్ ను పూర్తి చేశాడు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.